శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. నా వీడియో కాదండి, ప్రతి ఒక్కరి వీడియో ఓపెన్ చేశారంటే పూర్తిగా చూడండి. అందులో మీకు ఏదో ఒక కంటెంట్ మీకు ఆహ్, ఆహ్, కనెక్ట్ అవుతదనమాట. ఈరోజు మనం జీవితం గురించి నేర్చుకుందాం. అంటే జీవితం గురించి చాలా మంది చాలా రకాలుగా చాలా ఫిలాసఫీలు చెప్పారు. నాకు తెలిసిన ఫిలాసఫీ కూడా చెప్పడానికి నేను రెడీ అయిపోయానండి. నాకంటే జీవితం అంటే 3 ఉంటాయి. ఒకటి కష్టం, ఒకటి కష్టం, 2 కోపం, 3 జీవితం. ఓకే అండి. ఈ 3 కలిస్తేనే జీవితం అండి. నా దృష్టిలో మాత్రం ఈ 3 కలిస్తేనే జీవితం. కష్టం. కష్టం అంటే ఏంటంటారా మీరు? కష్టం అనేది ఒక దెయ్యం లాంటిదనమాట. ఇప్పుడు చీకట్లో హర్రర్ మూవీ చూసారనుకోండి, అది మీకు ఎలా ఉంటది? హర్రర్ మూవీ చూసినంత సేపు చాలా యాంగ్జైటీగా ఉంటదనమాట. ఆ హర్రర్ మూవీ చూసి గబుక్కుమని మీరు లైట్లన్నీ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నారనుకోండి, మీకు అదే బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటది. అంటే ఒక దెయ్యం బాబోయ్! మన పక్కకు ఎవరైనా వచ్చేస్తున్నారేమో, తలుపేసుకున్నానో లేదో, కళ్ళు మూసుకున్న తర్వాత మీ పక్కన ఎవరైనా కూర్చున్నారేమో, ఎళ్లారేమో ఇలాంటిది ఉంది కదా! కష్టం కూడా ఇలాంటిదేనండి. కష్టం ఎప్పుడు దెయ్యం లాంటిది. అది రాదు, వస్తది. అది రాదు, వస్తది. ఒకవేళ వచ్చిందా ఎక్కువ సేపు ఉండదు. దాని పని అది చేసుకొని మనకివ్వాల్సిన ఫలితం అది ఇచ్చేసిచ్చిద్ది. ఇప్పుడు చూడండి, ఆ హారర్ మూవీ చూడడం వల్ల మనకేం ఫలితం వచ్చింది? ఒక టెన్షన్ అనమాట. అవుతుంది బాబు, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా కష్టం ఒక దెయ్యం లాంటిది. అది వస్తది, ఎళ్తది. దాని పని అది చేసుకొని ఎళ్ళిపోతది. కష్టం వచ్చిన ప్రతిసారి మనం కృంగిపోతాం. అలా కృంగిపోవాల్సిన అవసరం అయితే లేదండి. నాకీ కష్టం వచ్చింది అని మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు మనకేమి చెయ్యరు. వాళ్ళు మీకేమి చేయరు. వాళ్ళకది చెప్పినా అర్థం కాదు. అలా అని మీరు చెప్పింది వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి కష్టం గురించి మీరెవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టం గురించి చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవ్వదు. మనం చెప్పింది వాళ్ళకి అర్థమవ్వదు. వాళ్ళు మనకేమన్నా హెల్ప్ చేస్తారంటే హెల్ప్ చేయరు. కానీ కష్టం అనేది ప్రతి మనిషికి ఉంటది. ఉన్నప్పుడు అది ఎలా వచ్చిందో అలాగే పోతది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం మినిమమ్ 24 అవర్స్ దీని మీద మనం మైండ్ అప్లై చేసి, ఆ కష్టాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దాని మీద మైండ్ అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా ప్రకృతి మనకి దారి చూపిస్తదండి. దారి చూపించినప్పుడు అది మనకి ఖచ్చితంగా జరుగుతది ఆ టైంలో. దానికోసం మీరు హర్రీ బర్రీ అయిపోయి, కష్టం వచ్చిందే కదా అని కింద మీద పడిపోయి ఆళ్ళకి చెప్పేసి, ఈళ్ళకి చెప్పేసి, ఈళ్ళకి చెప్పేసి, ఈళ్ళకి చెప్పేసి ఏడ్చేసి పడిబొబ్బలు పుట్టితే అదేమి పోదు. ఎదుటోళ్ళు మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని నెత్తి మీద కూడా ఏమీ పెట్టుకోరు. కాబట్టి దీనివల్ల మీకు ఉపయోగం లేదు. వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. కాసేపు ఉంటది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనుకోండి, వదిలేయండి. ఆటోమేటిక్‌గా అదే తీరుతయితే మీకు ఇంకోటి అనుకోవచ్చు, మేడం మీకు అప్పులు లేవు కాబట్టి మీరు ఎన్నైనా చెప్తారు. అప్పులు ఉన్నవాళ్ళు బయటోళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మీరు అప్పు తీసుకున్నారు కాబట్టి వాడు ప్రెషర్ పెట్టారు. మీరు అన్న టైంకి ఇచ్చో, వాడితో ఫోన్‌లో మాట్లాడి ఇంకోటి చేస్తే ప్రెషర్ పెట్టరు. అదే ఏదో ఒంట్లో బాలేదు, హెల్త్ బాలేదు. ఆ టైంకి అది తగలాలని మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి తగిలింది. అది కష్టం. లేదు మన ఇంట్లో ఎవరో కాలం చేశారు. ఆ వ్యక్తి జీవితం ఆ రోజుతో అయిపోయింది కాబట్టి కాలం చేశారు. ఇవి చిన్న చిన్న కష్టాలే. ఇంతకంటే పెద్ద కష్టం ఎవ్వరికీ రాదు. డబ్బుల విషయంలో గానీ, ఆరోగ్య విషయంలో గానీ, ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో తప్పితే వేరే కష్టం అనేది ఎవ్వరికీ ఉండదు. ఎవ్వరికున్న ఈ కష్టాలే ఉంటాయి. కాకపోతే రూపం మారుతది తప్పితే స్థితి అయితే మారదు, కష్టం స్థితి. ఇది బాగా అర్థం చేసుకోండి. రెండోది కోపం. ఈ కోపం అనేది ఏంటంటే చాలా చిన్నది. కోపం అనేది ఒక్క నిమిషం వచ్చి ఎళ్ళిందా అది ఒక భూకంపం అనమాట. ఒక జీవితాన్ని నాశనం చేసేయొచ్చు. ఒక కుటుంబాన్ని నాశనం చేసేయొచ్చు. లేదంటే ఒక ఫైనాన్షియల్ స్టేటస్‌ని నాశనం చేసేయొచ్చు. ఆ చిన్న కోపం. ఒక కోపం వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామంటే, మనం ఎలా రియాక్ట్ అవుతామో మనకే తెలీదు. శరీరంలో నర్వస్ సిస్టమ్ అంతా ఒక రకమైన యాంగ్జైటీ అయిపోయి ఇలా గుంజేసుకుంటాం. మన బ్రెయిన్ అంతా ఒక రకంగా ఆహ్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంటదనమాట. ఆ కోపాన్ని మనం మీరే కదండీ, నేను కంట్రోల్ చేసుకోలేను. నేనేం పెద్ద ఇదని నేను చెప్పను. పెద్ద ఉన్నతమైన మహాత్మురాలినని నేనేం చెప్పను. నేను కూడా అంతే. కానీ అది ఆ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అందుకే నేను చెప్పేదేంటంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయి మీకు. ఎప్పుడైతే ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతామో, అది వచ్చి ఇలా వచ్చి అలా ఎళ్ళిపోద్ది. కోపం అనేది కూడా ఒక రకమైన ఇదేనండి. అదేం పెద్ద శాశ్వతం కాదు. ఇప్పుడుంటది, మీ హస్బెండ్ మిమ్మల్ని ఏదో అన్నారు. ఈ టైంలో మీకు కోపమొచ్చింది. అదే బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా రాలేదని టెన్షన్ పడతారు. అసలు ఈ కోపం పోతది. ఎందుకు రాలేదని ఈ టెన్షన్ వస్తదనమాట మీకు. అంతే తప్పితే ఏం కాదు. కానీ ఆ కోపంలో మనం ఏదైనా ఒక మాట అన్నాం, ఒక మనిషిని కొట్టినా, ఒక మనసుని బాధపెట్టినా, దాని ఫలితం ఉంటది చూడండి, ఒక భూకంపంలాగా మొత్తం జీవితాన్ని అతలాకుతలం చేసేస్తది. ఆ ఒక్క నిమిషం తీసుకున్న నిర్ణయమే మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తదనమాట.
ఆ ఒక్క క్షణం వచ్చిన కోపం మన జీవితాన్ని చాలా అతలాకుతలం చేస్తది. కాబట్టి కష్టమైపోయింది, కోపమైపోయింది ఇక జీవితం. జీవితం అంటే అనుకుంటారు ఇదో జీవితం మహాసముద్రం ఎవ్వరం ఈదలేము బయటికి, ఎళ్ళలేము, లోనకి రాలేము. నిజమేనండి. బయటికెళ్ళలేం, లోపలికి రాలేం. కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడు బయటికెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. నేనేంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు జీవితం అనేది ఒక రైలు ప్రయాణం. మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ ఎళ్ళాలి. ఇప్పుడు నేను కాకినాడలో ఉన్నాను కాబట్టి కాకినాడ నుంచి నేను హైదరాబాద్ ఎళ్ళాలి. లేకపోతే వద్దు. నేను హైదరాబాద్‌లో ఏదో పని మీద ఎళ్ళాను. అంటే నేను ఈ భూమి మీదకి ఒక పని మీద వచ్చాననమాట. ఒక పని మీద వచ్చాను. అంటే నేను హైదరాబాద్ ఒక పని మీద ఎళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ నేను స్వస్థలానికి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఈ భూమి మీద నా కర్మ ముగించేసుకొని నేను మళ్ళీ నా స్వస్థలానికి నా ఆత్మ వేరే చోటకి వెళ్ళిపోవాలి. అంటే నేను ఒక పని మీద వచ్చాను భూమి మీదకి. నా ఆత్మ వేరే చోటకి వెళ్ళిపోవాలి. ఇది మీకు అర్థమైందంటే దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్‌లో నాకేదో కావాల్సినవి ఉన్నాయి. అయన్నీ కొనుక్కున్నాను. 4 రోజులు ఉన్నాను, 10 రోజులు ఉన్నాను. నా పనులన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కాకినాడ వచ్చేయాలి కదా! మా ఊరు వచ్చేయాలి కదా! కాకినాడ వచ్చేయాలని అన్నప్పుడు నేను కాకినాడ వచ్చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. నా బెర్త్ నాకుంది. అంటే నా శరీరంలో ఒక ఆత్మ ఉంది కాబట్టి నేను రిజర్వేషన్ బెర్త్ చేసుకున్నాను. ఎక్కేసాను, కూర్చున్నాను. కూర్చున్నాక చాలా మంది ఎక్కారు మళ్ళీ. అదే కంపార్ట్మెంట్‌లో చాలా మంది ఎక్కారు. అంటే నా జీవితంలోకి చాలా మందొచ్చారు. ఎవరొస్తారు? పిన్నమ్మలొత్తారు, పెద్దమ్మలొత్తారు, మామయ్యలొత్తారు, మేనత్తలొత్తారు, మేనత్త గారి పిల్లలొత్తారు. ఇంకా సంస్థానం వత్తారనమాట. ఇటు అత్తేంపోళ్ళొత్తారు, అమ్మేంపోళ్ళొత్తారు, నాన్నగారి వైపోళ్ళొత్తారు, అత్తగారి తండ్రి వైపోళ్ళు, మొగుడు వైపోళ్ళు అందరూ వత్తారు. అంటే వీళ్ళందరూ మన భోగి ఎక్కారనమాట. మన భోగి ఎక్కినప్పుడు ఏమవుతది? ఆళ్ళేం జేస్తారు? మనల్ని ఎంతవరకు చూస్తారు? బాగున్నావా? చేసావా? ఇలా రిలేషన్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళేం జేత్తారంటే ఎవరి పాత్ర ముగిసిపోతే అంటే ఒకళ్ళు ఒంగోలులో దిగిపోయారు. ఒకళ్ళు కాజీపేటలో దిగిపోయారు. ఒకళ్ళేమో దారిలో విజయవాడలో దిగిపోయారు. ఒకళ్ళేమో సామర్లకోటలో దిగిపోయారు. అంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క దగ్గర దిగిపోయారు. అంటే ఈ ట్రైన్‌లో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళందరూ ఒకటే కంపార్ట్మెంట్‌లో ఉంటే కనుక ఎవరు టైం వస్తే వాళ్ళు దిగిపోయారు. అంతే కదండీ! అంటే మన జీవితంలో మనకెవరు తోడుండరు చివరి వరకు. మనకి మనమే తోడు. నువ్వు భూమి మీదకొచ్చి నువ్వేం సాధించావు? ఏం చేసావు? ఎంత సక్సెస్ అయ్యావు? ఏమయ్యావో నీకు నువ్వుగానే తెలుసుకోవాలి. అంతేకాని నాకు వాళ్ళు లేరు, నాకు ఈళ్ళు లేరు, నన్నెవరో నేను ఇప్పటికి బాధపడతాను. నాకు నిజంగా ఎవరు లేరు. నేను నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అనాథనే. మా అమ్మ కానీ చనిపోతే మా అమ్మ తర్వాత ఇంక నేను అనాథనే. నాకంటూ ఇంకెవరు లేరు. నెక్స్ట్ నేను ఆర్ఫనేజ్ హోమ్‌లో జాయిన్ అవ్వాలి. తప్పదు నాకు. కానీ మా అమ్మ ఉన్నంత కాలం మాత్రమే ఉంటది. అంటే ఆవిడ ప్రయాణం ఎంతవరకు ఉందో అంతవరకు నేను జర్నీ చేయాలి. కానీ నా జర్నీ చివరి వరకు ఉంది కదా! ఆవిడ ఎక్కడ దిగిపోద్దో మనకు తెలీదు. ఎప్పుడు వెళ్ళిపోద్దో మనకు తెలీదంటే నా జర్నీ చివరి వరకు ఉంది కదా! ఈ టైంలో మా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను నేర్చుకున్నది ఇది ఒక్కటేనండి. జీవితంలో మనకెవ్వరు తోడు రారు. ఎవ్వరు నీడ రారు. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు గాని ఈళ్ళెవ్వరూ రారు. మనకు మనమే తోడు. ఎవరు ఆట ముగిస్తే వాళ్ళెళ్ళిపోతారు. ఎవరి ప్రయాణం స్టేజ్ వస్తే వాళ్ళెళ్ళిపోతారు. ఇది జీవితం యొక్క సత్యం అండి. అప్పుడే అందరూ దిగిపోయి భోగి ఖాళీ అయిపోతున్న టైంలో అంటే అందరూ మన అనుకున్న వాళ్ళందరూ మనల్ని వదిలేసి జాగ్రత్తగా ఎవరి పనుల్లో ఆళ్ళు వెళ్ళిపోయినప్పుడు, లేదంటే ఎవరి శరీరాలను ఆళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనకేమనిపిస్తా ఉంటదంటే, నెమ్మదిగా తెలుస్తది. నాకెవరూ లేరు. నేను ఒంటరిదాన్ని. నాకు ఇదే. నేనేం చేయాలి నెక్స్ట్? నేనేంటి? నాకెవరూ లేరు అని అప్పుడు అనిపించి నెమ్మదిగా మనకు తెలిసే టైం వచ్చేసరికి మనం మొత్తం కోల్పోతాం. ఏమీ కూడా ఒక రూపాయి దాచుకోలేం. అలాగని చెప్పి ఏదైనా సాధించామంటే ఎందుకు దాచుకోలేము? నా 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 ఇది నా అమ్మ, ఇది నా చెల్లి, ఇది నా తమ్ముడు, ఇది నా భర్త, ఇది నా పిల్లలు అని మనకున్న ప్రతి మన శరీరంలో శక్తిని గాని, మన దగ్గర ఉన్న డబ్బులు గాని వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం కదా! ఇప్పటి వరకు వాళ్ళ కోసమే బతికాం కాబట్టి. వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళెళ్ళిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏమి ఉండదు. కాబట్టి కష్టం అనేది ఎప్పుడు దెయ్యం లాంటిది. ఇలా వచ్చిన దాని పని చూసుకుని దాని పని అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోద్ది. అది ఏమి ఉండదు. కోపం అనేది కూడా భూకంపం లాంటిది. క్షణం వస్తది కానీ వచ్చిన క్షణంలో మనకి జీవితాన్ని నరకం చేసి చూపించేత్తది. ఆ కోపం అనేది రిలేషన్స్ పాడు చేసేత్తది, బంధాలు పాడు చేసేత్తది, ఒక ఆస్తిని పోగొట్టొచ్చు, ఒక జీవితాన్ని పోగొట్టొచ్చు. ఈ కోపంతో ఎంతమంది సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు లేరు. ఇలా ఉంటది. ఈ జీవితం అనేది ఏంటంటే ఎప్పుడు రైలు ప్రయాణం లాంటిది. ఎవరో ఒకళ్ళు ఎక్కుతా ఉంటారు, ఎవరో ఒకళ్ళు దిగుతా ఉంటారు. నువ్వు ఎక్కిన గమ్యం ఏంటి? దిగాల్సిన గమ్యం ఏంటి? ఎక్కడ ఎక్కావు? ఎక్కడ దిగాలి? నీ ఆత్మ ఎప్పుడొచ్చింది నీ శరీరంలోకి? నీ శరీరంలోంచి ఎప్పుడు వెళ్తది? ఇదే నీ గమ్యం. ఇందులో నువ్వు నటిస్తావా, జీవిస్తావా, ఏం చేస్తావా అనేది పైవాడి లీల. అలా అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు కించపరిచి మాట్లాడుకోవద్దు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఈ 3 ఎప్పుడు కలిసే ఉంటాయి, ఎప్పుడు విడిపోవు. కోపం, కష్టం, జీవితం ఈ మూడు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి. వీటి కోసం మీరు ఏదో కింద మీద పడిపోయి నాశనం చేసేసుకోవద్దు. ఈ మధ్యన నేను అంటే దీని మీద ఒక వీడియో చేయాలనుకున్నాను, బట్ చేయలేకపోయాను. విజయారెడ్డి గారు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి ట్రైన్కి ఎదురెళ్ళి చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కారణం ఉంది చూసారు, ఇది కూడా ఇలాంటిదే. ఆవిడ ఏదో మానసిక క్షోభ అనిపించింది. ఈ విషయం తెలియక పాపం ఆవిడకి చెప్పేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. కాబట్టి దీని మీద నేను ఒక వీడియో చేస్తానండి. చేసిన తర్వాత అప్పుడు మీరు చూసి దానికి కామెంట్స్ చేద్దరు. కానీ ఇప్పుడు ఈ విషయం ఇది మీకు నచ్చినట్టయితే, ఈ టాపిక్, ఈ జీవితం అనే టాపిక్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నాకు మీరు ఇచ్చే కామెంట్స్ అన్ని బూస్టప్లో ఉంటాయి. నా వీడియోస్ ఎవరో చూడట్లేదు, అందుకే చెయ్యాలని కూడా అనిపించట్లేదు. బట్ ఏదో ఒకటి అలా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. నా ఛానల్లో అన్ని మోటివేషన్సే ఉంటాయండి. ఈ మోటివేషన్ ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్, లైక్ 2 చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.